నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకు పరిష్కారాలు తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. ముందుగా ప్రతిరోజులా ఇవాళ మన జన్మకుండలి కార్యక్రమంలో కూడా ఫస్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హైదరాబాద్ నుంచి చిరంజీవి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా మనవడి గురించి అమ్మా 2/11/2004 ఉదయం 11:36 అమ్మా. ఓకేనండి. ఏ ఊర్లో పుట్టాడండి? గుంటూరు అమ్మా. గుంటూరు. ఏం తెలుసుకోవాలి చిరంజీవి గారు మనవడి గురించి? కొంచెం భవిష్యత్తు ఎలా ఉంటుంది అమ్మా? ఓకేనండి. నమస్తే అండి. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చేసి మనవడిది మకర లగ్నం, రాశి మిథున రాశి, నక్షత్రం వచ్చేసి ఆరుద్ర నక్షత్రం 3వ పాదం. మకర లగ్నం నుంచి విద్యాస్థానంలో రాహు, అలాగే 6వ ఇంట్లో చంద్రుడు, సప్తమ శని, జాతకంలో 9వ ఇంట్లో శుక్రుడు నీచ స్థితిలో, ఇక్కడ శుక్రగ్రహం నీచంలో ఉంది గురువుతో కూడా. అందులో రవి కూడా ఇక్కడ తులారాశిలో కేతువుతో అలాగే కుజుడితో, లాభంలో బుధుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ బుధుడి ఇంట్లో శుక్రుడు, శుక్రుడి ఇంట్లో కుజుడు, కుజుడి ఇంట్లో బుధుడు, ఇలా పరివర్తన యోగం అంటాం. చక్కగా ఉంది, అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. గురు వ్యయాధిపతి, పరాక్రమాధిపతి, గురు బాగానే ఉంది. సప్తమలో శని, విద్యాస్థానంలో ఉన్నటువంటి ఈ రాహు ఏదైతే ఉందో, కుజుడు కూడా ఇక్కడ దశమంలో ఉండి చూస్తూ ఉన్నాడు. కాబట్టి చక్కగా విద్యా సంబంధంగా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. జాతకంలో ఉన్నటువంటి దోషం ఇది వివాహానికి సంబంధించింది, అది రేపటి రోజున మీకు ఇబ్బంది కలుగజేస్తుంది. సప్తమ శని అలాగే సప్తమాధిపతి 6వ ఇంట్లో. దాని విద్యా సంబంధంగా అయితే మాత్రం ఎటువంటి దోషం లేదు. కానీ ఇక్కడ వివాహ సంబంధమైనటువంటి దోషం మాత్రమే ఉంది. అది ఇప్పుడు వివాహం అప్పుడు మీరు తప్పగా చూయించుకుని దోష పరిహారం చేయించుకుంటే బాగుంటుంది. చక్కగా చదువుకొని ఒక గొప్ప డాక్టరేట్ సంపాదించే యోగం ఉంది. దానిలో సంబంధమైనటువంటి ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్య సంబంధంగా 6వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. ఇక్కడ జాతకంలో చంద్రుడు వచ్చేసి ఇక్కడ నీటి తత్వం కలిగి ఉన్నటువంటి గ్రహం కాబట్టి ఈ ఆయాసం కానీ లేదా ముక్కు గారటం ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడుతూ ఉండటం, ఈ రన్నింగ్ నోస్ లాంటిది, ఈ ఇన్ఫెక్షన్స్ కొంచెం ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా చంద్రుడు ఉన్నందువలన 6వ ఇంట్లో చంద్రుడికి పౌర్ణమికి నమస్కరించడం ద్వారా తప్పక ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు కూడా తీరేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గుంటూరు నుంచి పద్మజ గారు కాల్ చేస్తున్నారండి. పద్మజ గారు. హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/12/1975 మధ్యాహ్నం 2 గంటలకి. ఆరోగ్యము ఆర్థికంగానే ఎలా ఉండిద్ది? అలాగనే మేము కుజ గ్రహానికి పరిహారం చేశానండి. అలాగే రాహుకేతువులు కూడా కాళహస్తి వెళ్ళి పూజలు చేశాను. అలాగనే మేము 14 అంటే కనుక అప్పుడప్పుడు నవగ్రహాలకు పూజలు చేస్తానే ఉంటానండి. అలాగే వెంకటేశ్వర స్వామికి చేస్తాము, ఆంజనేయ స్వామికి చేస్తాము. నాకు ఆరోగ్యం అది ఆర్థికంగా ఎలా ఉంది, నా భవిష్యత్తు నా పరిస్థితి ఎలా ఉంది కొంచెం తెలియజేయండి. గురుగారితో మాట్లాడే. ఇక్కడ మీ లగ్నం వచ్చేసమ్మా మీన లగ్నం మీది, రాశి వచ్చేసి మీది ధనుర్రాశి, నక్షత్రం వచ్చేసి మూలా నక్షత్రం 2వ పాదం. మీరు ఇచ్చినటువంటి డేట్ 4th December 1975 మధ్యాహ్నం 2 గంటలకి. లగ్నంలో ఇక్కడ గురువు చాలా చక్కగా ఉన్నాడు. దాన్ని హంస మహాపురుష యోగం అంటాం జాతకంలో. ఇక్కడ కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు. తర్వాత 5వ ఇంట్లో శని ఉన్నాడు. గురు వక్రతత్వం, కుజుడు వక్రతత్వం, అలాగే శని వక్రతత్వం. 2వ ఇంట్లో కేతు, అలాగే 8వ ఇంట్లో శుక్ర రాహువుల యొక్క కలయిక. శుక్రుడు స్వస్థానమై ఉన్నప్పటికీ రాహుతో, అలాగే 9వ ఇంట్లో రవి బుధులు, 10వ ఇంట్లో చంద్రుడు. ప్రస్తుతం మీకు 7.5 సంవత్సరం శని జరుగుతుంది. ఈ శని వలన ఇక్కడ జాతకంలో మీరు అన్నటువంటి ఆర్థిక సంబంధమైన, ఎందుకంటే మీ రాశి నుంచి తీసుకున్నప్పుడు 2వ స్థానానికి అధిపతి అయినటువంటి శని ఇప్పుడు గోచారంలో 12వ ఇంట్లో ఉన్నాడు. అంటే ధనుర్రాశికి 2వ ఇంటికి అధిపతి ఇప్పుడు 12వ ఇంట్లో ఉన్నాడు. దానివలన ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ప్రస్తుతం చంద్రమహాదశలో రవి యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇక్కడ చంద్రుడు మీకు పంచమాధిపతి, అలాగే 6వ ఇంటికి అధిపతి అయినటువంటి వాడు లగ్నరీత్యా ఇక్కడ రవి. దానివలన రేపు 2016 మార్చి వరకు కూడా, ఏప్రిల్ వరకు కూడా కొంత ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉంటాయే తప్ప మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. కాకపోతే అష్టమంలో ఉన్నటువంటి శుక్రరాహువులు, అష్టమాధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ కూడా రాహు కూడా ఉన్నందువలన తప్పకుండా లోయర్ అబ్డమెన్స్లో ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉంటాయి. కానీ గురువు ఉన్నాడు కాబట్టి లగ్నంలో చక్కగా గురువు కాపాడేదానికి అవకాశం ఉంది. అద్భుతమైన గజకేసరి యోగం, చంద్రమంగళ యోగం, ఇలా మంచి యోగాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు జరిగేటువంటి ఈ 7.5 సంవత్సరం శని వల్లనే మీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దానికి ఏమీ పెద్ద భయపడాల్సిన అవసరం ఏమి లేదు. చక్కగా మీరు
మీరు రెగ్యులర్గా చేసుకునేటువంటివే పూజ తప్పకుండా చేసుకోండి. దానివలన మీకు మనశ్శాంతి లభిస్తుంది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి భవానీ గారు కాల్ చేస్తున్నారండి. భవానీ గారు హలో, నమస్తే అండి. గురుగారికి నమస్తే అండి. నా డేట్ ఆఫ్ బర్త్ 14/10/1985. 14/10/1985 ఆఫ్టర్నూన్ 1:45 PM. ఓకే, ఏ ఊర్లో పుట్టారండి? భీమవరం. ఏం తెలుసుకోవాలి భవానీ గారు? హెల్త్ ఇష్యూస్ ఇంకా ఫ్యూచర్ గురించి, అంటే ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు, అది ఇంకా ఫ్యూచర్ గురించి తెలుసుకున్నాం. ఓకేనమ్మా. మీది లగ్నం వచ్చేసమ్మా మకర లగ్నం, రాశి వచ్చేసి మీది కన్యా రాశి, నక్షత్రం వచ్చి చిత్తా నక్షత్రం 2వ పాదం. లగ్నంలో గురువు ఉన్నాడు, కానీ వ్యయాధిపతి అయినటువంటి గురువు లగ్నంలో ఉన్నందువలన పెద్ద ఇబ్బంది. గురువు లగ్నంలో ఉండడం మంచిది, కానీ ఆయనకి ఆ స్థానం మంచిది కాదు. మకర రాశిలో ఉన్నాడు అనమాట. తర్వాత 4వ ఇంట్లో రాహు ఉన్నాడు, అష్టమంలో కుజుడు ఉన్నాడు. మాతృస్థానాధిపతి, గృహ వాహన సుఖస్థానాధిపతి అయినటువంటి వాడు అష్టమంలో కూర్చొని ఉన్నాడు. మకర లగ్నానికి 8వ ఇంట్లో కుజుడు ఉన్నట్లయితే సింహరాశిలో తప్పకుండా మాతృ సంబంధమైనటువంటి స్థానం అది. కాబట్టి ఆ మాతృ సంబంధంగా ఇబ్బంది కలగజేస్తుంది. వివాహం అయితే అత్తగారితోనూ, ముందుగా అయితే తల్లితోనూ ఇబ్బందులు కలిగేదానికి 100% అవకాశం ఉంటుంది ఆ కుజదోషం వల్ల. 9వ ఇంట్లో శుక్రుడు కూడా, ఇక్కడ ఆయన శుక్రగ్రహం కూడా ఈ జాతక రీత్యా మీకు గురువులాగే ఆయన కూడా కన్యారాశిలో ఉన్నాడు నీచ స్థితిలో. రవి చంద్రుల యొక్క కలయిక అమావాస్య జననం మీది. అలాగే 10వ ఇంట్లో బుధుడు, అలాగే కేతు లాభంలో శని. శని 3వ దృష్టితో చూడటం వలన గురుగ్రహానికి ఉన్నటువంటి నీచత్వం భంగం కలుగుతుంది. అలాగే శుక్రుడికి కూడా రవి వలన భంగం కలుగుతుంది. దానివలన ఫస్ట్ అయితే ఇబ్బంది కలిగిన మొదట దాన్ని తర్వాత చివరికి కరెక్ట్గా మనం గెలిచేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది, శుక్రుడి యొక్క అంతర్దశ. కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలకి ఇక్కడ 6వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు జాతకంలో 10వ ఇంట్లో కేతువుతో ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో ఇక్కడ కుజుడు ఉన్నందువలన స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది. భవిష్యత్ అంటే ఇక్కడ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, గ్రహాలు, అవి ఎప్పుడూ కూడా జన్మచక్రంలో పుట్టినప్పుడు ఎలా ఉందో దాన్ని చూసి ఇప్పుడు గోచారంలో ఎలా ఉందో, దశ అంతర్దశలు ఏం జరుగుతుందో వీటన్నిటిని అన్వయించి మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. చిత్తా నక్షత్రం కాబట్టి కుజదోషం ఉన్నందువలన మీరు తప్పకుండా పగడం ధరించండి. దానివలన ఆరోగ్య సమస్యలు కూడా మీకు తగ్గేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ విజయవాడ నుంచి శిరీష గారు కాల్ చేస్తున్నారండి. శిరీష గారు హలో, ఇది మా వార్డండి. 1962 3వ నెల 12వ తారీఖు అండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 1:55 అండి. హలో, ఏ ఊర్లో పుట్టారండి? విజయవాడ అండి. ఏం తెలుసుకోవాలి శిరీష గారు? ఈ జాతకు ద్వారా ఈయన తండ్రి హెల్త్ బాగోట్లేదండి, ఎట్లా ఉంటుందో అని అడగటానికి చేశాను. వీరి జాతక రీత్యా వీరి తండ్రి జాతకం ఎలా ఉంటుందని అడగటానికి ఫోన్ చేశారు. మరి ఇప్పుడు వీరి లగ్నం వచ్చేసమ్మా మిథున లగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రం 3వ పాదం. తండ్రి స్థానానికి అధిపతి అయినటువంటి వాడు ఇక్కడ జాతకంలో భాగ్యాధిపతి అయినటువంటి వాడు శని, అష్టమాధిపతి కూడా శని అనమాట. ఆయన జాతక రీత్యా తండ్రి స్థానాధిపతి అయినటువంటి వాడు శని. గోచారంలో శని 7వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అందులో కూడా ఇక్కడ ఆరోగ్యరీత్యా ఇంకా 40 రోజుల తర్వాత ఇంకా సివియర్గా ఉండేదానికి అవకాశం ఉంటుందమ్మా. తప్పకుండా శనికి మీరు తప్పకుండా, ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది వీరి జాతక రీత్యా. కాబట్టి శనికి తప్పకుండా మీరు పరిహారం చేయించుకున్నట్లయితే కొంతవరకు ఆరోగ్యం కుదుట పడుతుందని మాత్రం చెప్పను, కొంచెం సివియర్ నుంచి కొంచెం తగ్గేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనండి. నెల్లూరు నుంచి నెక్స్ట్ శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా చెల్లెలండి. చెప్పండి. 24/8/1984 ఉదయం 4 గంటలకండి నెల్లూరులో పుట్టిందండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అమ్మాయి మ్యారేజ్ గురించి. గురువు గారితో మాట్లాడండి. అలాగే. నమస్కారం అండి గురుగారు. నమస్తే అండి. మా చెల్లెలకి అప్పుడు మ్యారేజ్ వస్తుంది కానీ అందుకుంటున్నారు, చివరిలో వెళ్ళిపోతున్నాయి. సరే మళ్ళీ ఇక్కడ చదువు కూడా మళ్ళీ చెప్పండి. MBA పూర్తి చేసింది, జాబ్ కోసం ట్రై చేస్తుంది. అట్లాగే
మ్యారేజ్ కావట్లేదండి. ఇక్కడ ఇక్కడ చెప్తారని. ఈ అమ్మాయి లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 3వ పాదం. లగ్నాల నుంచి కుటుంబ స్థానంలో రవి, బుధుడు వక్రించి శుక్రుడితో, 4వ ఇంట్లో శని అద్భుతంగా శాస మహాపురుష యోగంలో, పంచమంలో కుజకేతువుల యొక్క కలయిక, కుజుడు స్వస్థానంలో, అలాగే జాతకంలో 6వ ఇంట్లో గురు వక్రించి తన ధనుర్రాశిలో, అలాగే రాహు కూడా ఉచ్చ స్థితిలో, లగ్నాధిపతి చంద్రుడు 12వ ఇంట్లో. ఇక్కడ 3 గ్రహాలు కూడా చక్కగా రవి స్వస్థానం, కుజుడు స్వస్థానం, అలాగే గురువు స్వస్థానం, శని ఉచ్చస్థితిలో, రాహు ఉచ్చస్థితిలో, కేతు ఉచ్చస్థితిలో. సప్తమాధిపతి అయినటువంటి శని జన్మజాతకంలో ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా జాతకంలో ఇక్కడ పంచమ కుజకేతువుల కలయిక వల్ల సంతానం ఆలస్యంగా పుట్టాలి కాబట్టి ఈ అమ్మాయి జాతకంలో వివాహం ఆలస్యమైంది. దానికి మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జూలై తర్వాత ఈ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయిపోతుంది. ఈలోపుగా ఉద్యోగానికి ట్రై చేయమని చెప్పండి. ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి వాడు కూడా ఇక్కడ దశమాధిపతి అయినటువంటి వాడు కూడా కుజుడే అనమాట. కాబట్టి తప్పక ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ ఉద్యోగ ప్రయత్నం రేపటి నుంచి చేయమని చెప్పండి, చాలా చక్కగా ఉంటుంది. వివాహం మాత్రం నెక్స్ట్ అంటే 2016 జూలై 23 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం జరుగుతుంది. నెక్స్ట్ సికింద్రాబాద్ నుంచి ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారండి. ప్రసాద్ గారు నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించేనా అండి? డేట్ ఆఫ్ బర్త్ 17 నవంబర్ 1968. 1968. అవునండి. టైం చెప్పండి. ఈవినింగ్ 6:10 PM. సికింద్రాబాద్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రసాద్ గారు? లాస్ట్ 2 years నుంచి బాగలేదండి, ఏం బాగలేదు. ఎప్పటి నుండి అనుకూలంగా ఉంటుంది కొద్దిగా నాకు ఎలా? జాతకంలో సర్పదోషం ఉందండి. ఈ కాల సర్పదోషం సంపూర్ణంగా కాల సర్పదోషం కూర్చొని ఉన్నది. కన్యారాశి మీది, హస్త నక్షత్రం 4వ పాదం, లగ్నం వృషభ లగ్నం. అయితే సంపూర్ణమైనటువంటి ఈ కాల సర్పదోషం ఉన్నందువలన అందులో శని మహాదశలో కేతు జరుగుతూ ఉన్నది. ఇది 2016 నవంబర్ 26 వరకు కూడా ఉంటుంది. ఇక్కడ జాతకంలో శని రాహుల యొక్క కలయిక, అలాగే గురువు కుజుడు కేతు చంద్రుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం మీద ఇప్పుడు శనిలో కేతు జరుగుతూ ఉంది. కాబట్టి మహాగణపతిని సేవించుతూ ఉండండి. తద్వారా మీకు తప్పకుండా మీ సమయం 2016 నవంబర్ వరకు మీకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ కూడా ఆ ఇబ్బందుల్లో కూడా మనల్ని సేవ్ చేసేదానికి, సమయానికి అందకపోయినా 1 గంట తర్వాత లేటుగా అయినా అందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్పదోషాన్ని చేయించుకుంటూ గణపతిని, మహాగణపతిని గరికతో లేదా తెల్ల జిల్లేడు పూలతో పూజ చేయటం ద్వారా మీకు ఇక్కడ ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి ఈ దశ, అంటే దశలో అంతర్దశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ విజయవాడ నుంచి అంబిక గారు కాల్ చేస్తున్నారండి. అంబిక గారు చెప్పండి. హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/5/1993 అండి. 93. టైం అండి? 3 నుంచి 3:30 మధ్యాహ్నం. ఓకేనండి. ఏ ఊర్లో పుట్టారు? తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట అండి. ఎవరి గురించి అండి ఇది? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. వివాహానికి సంబంధించి ఏమన్నా ఉన్నాయా? ఓకేనండి. 12th ఎప్పుడమ్మా ఒకసారి చెప్తారా? 12/5/93 మధ్యాహ్నం 3:30 అండి. ఓకే అమ్మా. 93. దోషాలు ఏమైనా ఉన్నాయేమన్నా చెప్తారు? ఇక్కడ వచ్చేసమ్మా మీది కన్యారాశి, కన్యా లగ్నం, రాశి వచ్చేసి మీది మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 2వ పాదం. కన్యా లగ్నంలో గురువు, అలాగే 3వ ఇంట్లో రాహు నీచ స్థితిలో, 5వ ఇంట్లో చంద్రుడు, 6వ ఇంట్లో శని, సప్తమ శుక్రుడు ఉచ్చ స్థితిలో, మాలవ్య మహాపురుష యోగంలో, అష్టమంలో రవి బుధుల యొక్క యోగము, రవి ఉచ్చ స్థితిలో, అలాగే 9వ ఇంట్లో కేతు నీచ స్థితిలో, లాభంలో కుజుడు నీచ స్థితిలో. రాహు కేతు కుజుడు 3 గ్రహాలు నీచ స్థితి కలిగి ఉండటం, రవి శుక్రులు ఉచ్చస్థితి కలిగి ఉండటం జాతకంలో ఉన్నటువంటిది. శుక్రుడు గురువు సమసప్తక దృష్టితో చూసుకుంటూ ఉన్నారు. కానీ సప్తమ స్థానంలో జనరల్గా శుక్రుడు కళత్రకారకుడైనటువంటి శుక్రుడు, కళత్రానికి కారకుడు శుక్రుడు. ఇక్కడ జాతకంలో కుటుంబాధిపతి అయి సప్తమ స్థానంలో ఉన్నందువలన శుక్రుడు దోషాన్ని ఇస్తాడు. యోగం ఉన్నప్పటికీ, మాలవ్య మహాపురుష యోగం ఉన్నప్పటికీ అది వివాహానికి సంబంధించి కాకుండా మిగతా భోగభాగ్యాలు అనుభవించేదానికి మీకు యోగం ఇస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది. పరాక్రమ రాహు మంచివాడే, కానీ అది 3వ ఇంట్లో నీచ స్థితిలో ఉండిపోవటం, ఆ స్థానాధిపతి కూడా కుజుడు నీచ స్థితిలో ఉండటం, అంటే ఈ గ్రహాలు ఇక్కడ ఉచ్చ నీచాలని ఉంటాయన్నమాట. వాటిలో ఉండటం కొంత ఇబ్బంది కలగజేస్తుంది.
కాబట్టి ఈ రాహు మహాదశ జరుగుతూ ఉన్నది. అందులో లగ్నాధిపతి అయినటువంటి వాడు, వృత్తి స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా అష్టమంలో ఉన్నప్పటికీ ఉచ్చస్థితి కలిగి ఉన్నటువంటి బుధుడితో బుధాదిత్య యోగంలో ఉన్నందువలన అది తప్పక యోగిస్తుంది. అష్టమంలో ఉన్నంత మాత్రం చేత అది యోగించకుండా ఉండదు, తప్పకుండా యోగిస్తుంది. ఎందుకంటే వ్యయాధిపతి అయినటువంటి రవి ఉచ్చలో అష్టమంలో ఉన్నందువలన అది విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ రాహు దశ ఏదైతే ఉందో శుక్రుడి యొక్క దోషం ఉన్నందువలన రాహు అమ్మవారి యొక్క ఆధీనంలో ఉంటాడు, శుక్రుడు కూడా అమ్మవారి యొక్క సహోదరుడు అని చెప్తాం. అంటే లక్ష్మీదేవిని సేవించుకోవటం లేదా దుర్గాదేవిని సేవించుకోవటం ద్వారా మీకు తప్పకుండా వివాహంలో కలిగేటువంటి ఈ అంతరాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి రఘునాథ్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గుర్తు చేసుకుంటామా 26/2/1985. 26/2/85. 26 జూన్ 85. ఓకేనండి. సాయంకాలము 5:45 PM. 5:45. ఏ ఊర్లో పుట్టారండి మీ అబ్బాయి? మహబూబ్ నగర్ అమ్మా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి డెవలప్మెంట్స్ ఎలాగుంటాయి, ఆయన అది మ్యారేజ్ గురించి అన్ని అడుగుతామని ఫోన్ చేశానమ్మా. ఓకే, గురువు గారితో మాట్లాడండి. మీ అబ్బాయి లగ్నం అండి వృచ్చిక. నమస్తే సార్. నమస్తే అండి. మీ అబ్బాయి లగ్నం వృచ్చిక లగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి 3వ ఇంట్లో గురువు వక్రతత్వం చెంది మకర రాశిలో ఉన్నాడు. అది అంత మంచి స్థానం కాదు ఆయనకి. 6వ ఇంట్లో శుక్రరాహుల కలయిక, 8వ ఇంట్లో రవి కుజుల యొక్క కలయిక, కుజదోషం ఉన్నది. 9వ ఇంట్లో బుధుడు లాభంలో, ఇక్కడ జాతకంలో చంద్రుడు పరివర్తన యోగం, లాభాధిపతి భాగ్యంలో, భాగ్యాధిపతి లాభంలో, ఇది బాగుంది. 12వ ఇంట్లో కేతు మోక్షకారకుడై అందులో శనితో కూడా, శని ఉచ్చస్థితిలో ఉన్నటువంటి జాతకం. 12వ ఇంట్లో పాపగ్రహం అయి ఉన్నప్పటికీ పాపగ్రహాలు తప్పకుండా యోగకారకంగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇక్కడ జాతకంలో వ్యయాధిపతి అయినటువంటి వాడు 6వ ఇంట్లో, 6వ స్థానాధిపతి అయినటువంటి వాడు 8వ ఇంట్లో ఉన్నటువంటి జాతకం ఇక్కడ. కాబట్టి ఇక్కడ గురు మహాదశ జరుగుతుంది, శని యొక్క అంతర్దశ జరుగుతున్నది. 2017 ఫిబ్రవరి 14 వరకు కూడా ఇది జరుగుతుంది అన్నమాట. అయితే ఈ గురు గ్రహం ఏదైతే ఉందో ధనాధిపతి అయి, అలాగే పంచమాధిపతి అయి, ఈ రెండిటికి అధిపతి అయి ఇక్కడ 3వ స్థానంలో తనకి సరైనటువంటి స్థానం కాదు అక్కడ ఉన్నాడు అనమాట. గురువుకి బలహీనం అయిపోతుంది అనమాట. నీచత్వంలో ఉండటం వలన అక్కడ ఇబ్బంది కలిగించేటువంటి స్థితి కలిగి ఉంటుంది. కాబట్టి ఈ గురు మహాదశ జరుగుతుంది. కాబట్టి చక్కగా గురుగ్రహం అంటే, గురువు అంటే సాక్షాత్ శివుడు లేదా సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మని మనం గురువుగా భావిస్తాం. గురువు కూడా దక్షిణామూర్తి అంటాం శివుణ్ణి. కాబట్టి గురువుని సేవించడం ద్వారా తప్పకుండా ఆయన జాతకరీత్యా కలిగేటువంటి దోషాలన్నిటినీ కూడా నివృత్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి పద్మ గారు కాల్ చేస్తున్నారండి. పద్మ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించినండి. ఇదివరకు ఫోన్ చేశాను నేను. చెప్పండి. ఇదివరకు ఫోన్ చేస్తే అది మాట్లాడేటప్పుడు కట్ అయిపోయింది. ఓకేనండి, ఇప్పుడు డీటెయిల్స్ చెప్పండి. 25th 6th అండి డిసెంబర్. పద్మ గారు 26 డిసెంబర్ 1971 అండి. 25th డిసెంబర్. సంవత్సరం ఒకసారి చెప్పండి. టైం ఇయర్ 71 అండి. 71 25/12/97. 26 అండి. 26/12/71. టైం చెప్పండి ఇప్పుడు. మధ్యాహ్నం 12:20 అండి. 12:20. ఎక్కడ పుట్టారు పద్మ గారు? డెహ్రాడూన్ అండి. ఎక్కడండి? డెహ్రాడూన్ అండి, ఉత్తరాఖండ్. డెహ్రాడూన్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదే లాస్ట్ టైం మాట్లాడేటప్పుడు కట్ అయిపోయింది. బాబు ఉన్నాడా లేదా అడిగారు. ఉన్నాడు అంతే చెప్తాను. అలాగేమ్మా, ఇక్కడ మీ జాతకరీత్యా లగ్నంలో మీన లగ్నం, మీన రాశి, నక్షత్రం వచ్చేసి చంద్రమంగళ యోగం ఉన్నటువంటి జాతకం. లగ్నంలో ఇక్కడ చంద్రుడు కుజుడు ఉన్నాడు. 3వ ఇంట్లో శని వక్రించి పంచమ కేతు, తర్వాత జాతకంలో 9వ ఇంట్లో గురువు బుధుడు, 10వ ఇంట్లో రవి, లాభంలో శుక్ర రాహుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు చంద్రమహాదశ జరుగుతుంది. పంచమాధిపతి ధనాధిపతి అయినటువంటి వాళ్ళిద్దరూ కలిసి, భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు, పంచమ ధన భాగ్యాధిపతి అంటే ఇక్కడ పంచమాధిపతి చంద్రుడు, ధనభాగ్యాధిపతి కుజుడు కలిసి లగ్నంలో ఉన్నారు. ఇది చంద్రమంగళ యోగం, అద్భుతమైనటువంటి యోగం. కాబట్టి భయపడాల్సిందే. కాకపోతే ఇక్కడ గోచార రీత్యా జరిగేటువంటి దాంట్లో
గురువు యొక్క బలం లేనందువలన, అంటే గోచారంలో 6వ ఇంట్లో ఉన్నందువలన పుట్టినప్పుడు బాగున్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి స్థితి, అంతర్గత స్థితుల్లో ఆరోగ్య సంబంధంగా కొంత ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది. అంతకుమించి జాతకంలో బాగుంది. రేవతి నక్షత్రం 3వ పాదం కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదు. జాతకంలో పెద్ద దోషాలు ఏమీ లేవు. నెక్స్ట్ రాజమండ్రి నుంచి సూర్యప్రకాష్ గారు కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/8/80. 11/8/80. 11/8/1980 అండి. అవునండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 1 గంట టు 3 గంటలండి. 1 గంట నుంచి 3 గంటల మధ్యలో మధ్యాహ్నం. అవునండి. ఏ ఊర్లో పుట్టారండి? తాడేపల్లి కూడా అండి. ఎవరి గురించి అండి ఇది? నా గురించేనండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సూర్యప్రకాష్ గారు? గురుగారు మాట్లాడదామని. మాట్లాడండి. హలో, చెప్పండి. నమస్తే అండి గురుగారు. నమస్తే. అదే మాది షాప్ ఒకటి అమ్మకానికి పెట్టామన్నది అమ్మడవట్లేదండి. చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్ల అది ఎప్పుడో బుద్ధి ఏంటి దాని గురించి ఒక జ్ఞాన పరిహారం చెప్పారని. ఇక్కడ జాతకంలో లగ్నం వచ్చేసి మీది వృశ్చిక లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం వచ్చి మఖా నక్షత్రం 4వ పాదం, 3వ ఇంట్లో కేతు, అష్టమ శుక్రుడు, 9వ ఇంట్లో బుధుడు రవి రాహు, 10వ ఇంట్లో గురు చంద్రుల కలయిక, లాభంలో శని కుజుల యొక్క కలయిక. ఇప్పుడు చంద్రమహాదశలో గురువు జరుగుతూనే ఉంది. వృత్తి స్థానంలో గురుచంద్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో అది ఉంది. ఫిబ్రవరి 1 వరకు అది అమ్మేదానికి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఫిబ్రవరి 1 తర్వాత తప్పకుండా అమ్మేదానికి అవకాశం ఉంది. చంద్రుడు గురువు ఇక్కడ జాతకంలో 10వ ఇంట్లో ఉన్నందువలన తప్పక మీరు అమ్మేదానికి అవకాశం. కానీ అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి శని ప్రత్యంతర దశ జరుగుతూ ఉన్నందువలన ఇక్కడ ఆటంకాలు కలిగేదానికి అవకాశం ఉన్నందువలన శనికి తప్పకుండా ఒక రెగ్యులర్గా రోజు కూడా ఒక 9 రోజులు చక్కగా వెళ్ళి మీరు దీపం పెట్టి బెల్లం నైవేద్యంగా అక్కడ పెట్టిరండి. తద్వారా తప్పకుండా మీకు ఉన్నటువంటి సందేహానికి మీకు మార్గం దొరుకుతుంది అన్నమాట, నివృత్తి అయ్యేదానికి. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంతలక్ష్మి గారు కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి అండి. 1983 అండి. ఓకే, ఏ నెల ఏ రోజు అండి? మార్చి 3వ తారీఖు అండి. మార్చి 3. మూల నక్షత్రం అండి. మార్చి 3, 1983. అవునండి. టైం చెప్పండి. టైం రాత్రి 2:15 అండి. ఓకే, ఏ ఊర్లో పుట్టారండి మీ అబ్బాయి? మా అబ్బాయి రామచంద్రపురంలో పుట్టాడండి. ఏం తెలుసుకోవాలండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? అతను కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండట్లేదండి. జాబ్ గురించి కొంచెం జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలనండి. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. మీ అబ్బాయి లగ్నం ధనుర్ లగ్నం అమ్మ. రాశి ఇక్కడ తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 4వ పాదం. లగ్నంలో కేతు, 2వ ఇంట్లో బుధుడు, 3వ ఇంట్లో రవి, 4వ ఇంట్లో కుజ శుక్రుల యొక్క కలయిక, కుజదోషం ఉంది. సప్తమ రాహు ఇక్కడ మూల త్రికోణంలో, లాభంలో చంద్రుడు శని, శని చంద్రయోగం. అక్కడ 12వ ఇంట్లో గురువు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం గురు మహాదశలో రాహు జరుగుతుంది. 2018 ఏప్రిల్ వరకు కూడా ఈ అబ్బాయి జాతకరీత్యా అతను ఉన్నటువంటి ప్రవర్తన మార్చుకునేదానికి ఇక్కడ అవకాశం అనేది తక్కువ. 2018 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అంటే ఇంకా 2 సంవత్సరాలు కూడా ఈయన జాతకరీత్యా ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే సప్తమ రాహు ఉన్నాడు, అందులో కూడా 4వ ఇంట్లో కుజ శుక్రుల యొక్క కలయిక ఉంది. వ్యసనాలు బానిసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నవగ్రహ పూజ చేయించుకోమని చెప్పండి. అలాగే అమ్మవారిని సేవిస్తూ ఉంటే దాని వలన ఇబ్బంది కలగకుండా ఉంటుంది. 2018 నుంచి శని మహాదశ వస్తుంది. శని లాభంలో చంద్రుడితో కూడా కూర్చొని ఉన్నాడు. ఈ శని దశ 19 సంవత్సరాలు అమోఘంగా ఉంటుంది. ఓకే గురుగారు, మన జన్మకుండలి కార్యక్రమం ద్వారా కాలర్స్ అడిగిన జాతక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మ. ఇక ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.